ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఇప్పుడు వీడియోలో ఏపీ ఇంటర్ సెకండరీ ఇంగ్లీష్కి సంబంధించిన బెటర్మెంట్ ఎక్స్పైరీ టాపిక్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెటర్ రైటింగ్ చూసుకున్నట్లయితే, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ మనీ యాస్ యూ హ్యావ్ టు బై న్యూ బుక్స్ అండ్ పే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీ. ఈ లెటర్ ఒకటి. నెక్స్ట్ అటెండింగ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ లెటర్ ఒకటి. లోకల్ న్యూస్ పేపర్ లెటర్ ఒకటి. ఇది ఆల్రెడీ పబ్లిక్ ఇచ్చాడు, ఒకసారి మళ్ళీ చూడండి. లెటర్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బాండిఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ లెటర్ ఒకటి. టోటల్గా నేను 4 లెటర్లు చెప్పాను. ఈ 4 లెటర్లు బాగా చదివి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ వచ్చినప్పటికి ఏంటంటే, సో నేను చెప్తూ ఉండగా మీరు రాసుకోవాలి, ఓకేనా. మీరు రాసుకోకపోతే గుర్తుండదు, మళ్ళీ నా వీడియో ఆన్ చేసి చూడాల్సి వస్తుంది, ఓకేనా. నేను చెప్తూ ఉండగానే మీరు రాసేసుకుంటూ ఉండండి, ఓకే. తర్వాత మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చదువుకోవచ్చు, ఓకేనా. డిస్క్రైబింగ్ ప్రాసెస్ వినండి ఒకసారి. ఏటీఎం ఒకటి, టీ ఒకటి, ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్. ఏటీఎం, టీ, ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్, డ్రైవింగ్ లైసెన్స్, జీమెయిల్ అకౌంట్, రెడ్ బ్రిక్స్ సరిపోతాయి, ఓకేనా. ఏటీఎం మళ్ళీ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏటీఎం, మేకింగ్ టీ, ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్, డ్రైవింగ్ లైసెన్స్, రెడ్ బ్రిక్స్, ఆల్స్ జీమెయిల్ అకౌంట్, ఓకేనా. ఇవి మీరు పర్ఫెక్ట్గా చదువుకుని వెళ్ళండి, ఓకేనా. ఎందుకంటే యాక్చువల్లీ నేను నార్మల్లీ చెప్పేయచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ డైలీ రొటీన్ కానీ, ఫేవరెట్ ఫెస్టివల్ కానీ ఇలాంటి చెప్పేయచ్చు. కానీ బెటర్మెంట్ కాబట్టి కొద్దిగా పేపర్ టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. పైగా ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఎవరో కానీ ఫెయిల్యూర్స్ అనేది తక్కువ మంది ఉంటారు, ఓకేనా. సో ఎక్కువ బెటర్మెంట్ రాసే వాళ్ళు ఉంటారు సెకండరీ ఇంగ్లీష్లో, ఓకే. వాడు ఏం చేద్దాం అనుకుంటాడు, ఎక్కడో మూల నుంచి చేద్దాంలో క్వశ్చన్లు అని ఆలోచన అనేది వాడికి వస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఏ సంవత్సరం పెట్టలేదు సెకండరీ బెటర్మెంట్, అందుకే ఈ టాపిక్స్ అనేది నేను చెప్పాను, ఓకేనా. ఈ టాపిక్స్ చదువుకుని వెళ్ళండి. వాడు ఎంత టఫ్గా ఇచ్చేసినా సరే, వాడు ఎంత బయట నుంచి ఇచ్చేసినా సరే, నేను చెప్పిన టాపిక్లో నుంచి ఒక టాపిక్ అనేది వస్తుంది, ఓకేనా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. ఎందుకంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది ఇవి నేను చెప్పిన చాలామంది వదిలేస్తారు. ఇవి వదిలేసి ఏం చేస్తారు, ఇది ఉంది కదా డైలీ రొటీన్ చదువుకుని వెళ్తారు, మళ్ళీ ఫేవరెట్ ఫెస్టివల్ చదువుతారు, మళ్ళీ ఇంకొకటి కాలేజ్ రెగ్యులర్లీ చదువుకుని వెళ్తారు. ఇవన్నీ పబ్లిక్ ఇచ్చియే. కానీ బెటర్మెంట్కి వచ్చినప్పటికీ ఇచ్చినే ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పను, కానీ కొద్దిగా టఫ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. సో నేను చెప్పాను కదా, ఏటీఎం ఒకటి, ఓకేనా, ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్, మేకింగ్ టీ, జీమెయిల్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, రెడ్ బ్రిక్స్, ఓకేనా. ఇవి చూసుకుని వెళ్ళండి చాలు, ఓకే. ఎందుకంటే చెప్తున్నాను కదా బెటర్మెంట్ కాబట్టి పేపర్ టఫ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను చెప్పిన చదువుకుంటే సరిపోతాయి, ఓకే. నెక్స్ట్ మ్యాచింగ్ వచ్చినప్పటికి ఏంటంటే, మ్యాచింగ్ వరకు కాదు కానీ మ్యాచింగ్ వచ్చినప్పుడు నేను తర్వాత చెప్తాను. కన్వర్జేషన్ డైలాగ్ రైటింగ్ ఉంది కదా, డైలాగ్ రైటింగ్లో ఏం చూసుకుంటారంటే, స్టూడెంట్కి టీచర్కి, ఇంటర్వ్యూయర్కి, ప్రిన్సిపల్ అండ్ స్టూడెంట్కి, షాప్ కీపర్ అండ్ కస్టమర్కి, ఈ 4 చూసుకుని వెళ్ళండి, ఓకే. స్టూడెంట్కి, టీచర్కి, ఇంటర్వ్యూయర్కి, ప్రిన్సిపల్కి, స్టూడెంట్కి, షాప్ కీపర్కి, కస్టమర్కి, ఈ 4 చదువుకుని వెళ్ళండి సరిపోతుంది. నోట్ మేకింగ్ వచ్చినప్పటికి ఏంటంటే, నోట్ మేకింగ్ నేను ఒకసారి చూడాలి, మళ్ళీ చూసి నేను ఒకసారి రివైజ్ చేసి అప్పుడు నేను మీకు పెడతాను, ఓకేనా. ఇప్పుడు అంతేకాని నేను ఏవి చూసి చెప్పేసాను అనుకోండి, ఒకవేళ ఇది రాలేదనుకోండి ఎగ్జామ్, మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, ఓకేనా. ఒకసారి నేను రివైజ్ చేసి మళ్ళీ అప్పుడు నేను చెప్తాను, ఓకే. యానిటేషన్స్ వచ్చినప్పటికి ఏంటంటే, సమ్ బుక్స్ ఆర్ టేస్టెడ్. ఈ యానిటేషన్ బాగా చూసుకోండి. మొన్న ఇచ్చాడే లేదు నాకు గుర్తులేదు, ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకసారి చూసుకోండి మళ్ళీ. సమ్ బుక్స్ ఆర్ టేస్టెడ్ క్వశ్చన్, హాఫ్ స్టడీస్ లెసన్లో 3rd క్వశ్చన్ అనమాట ఇది. సమ్ బుక్స్ ఆర్ టేస్టెడ్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి ఎవ్రీ వర్క్ ఒకటి, వర్క్ విత్ ఫ్రీడమ్ ఒకటి, 2 చూసుకోండి. ఎవ్రీ వర్క్ అండ్ వర్క్ విత్ ఫ్రీడమ్, ఓకేనా. నెక్స్ట్ ప్యాసేజ్లు వచ్చినప్పటికి ఏంటంటే, అదే కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే
టోటల్గా మనకి 10 ప్యాసేజ్లు ఉన్నాయి. ఈ 10 ప్యాసేజ్లో నుంచి శ్రీనివాస్ రామానుజన్ ప్యాసేజ్ ఒకటి చూసుకోండి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్యాసేజ్ చూసుకోండి. నెక్స్ట్ చార్మినార్ ప్యాసేజ్, లైట్ ఎంటర్స్ ది ఐ, ఇట్ వాజ్ స్టిల్ ఏ బిజీ ఇన్ ద సిటీ, ఈ ప్యాసేజ్. ఓకేనా? టోటల్గా నేను 4-5 ప్యాసేజ్లు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇట్ వాజ్ స్టిల్ ఏ బిజీ అవర్ ఇన్ ది సిటీ, ఈ ప్యాసేజ్ ఒకటి. లైట్ ఎంటర్స్ ది ఐ, ఈ ప్యాసేజ్ ఒకటి. శ్రీనివాస్ రామానుజన్ ప్యాసేజ్ ఒకటి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్యాసేజ్ ఒకటి, చార్మినార్ ప్యాసేజ్ ఒకటి. ఓకేనా? టోటల్ నేను 5 చెప్పినట్టు ఉన్నాను. ఈ 5 ప్యాసేజ్లు బాగా చూసుకోండి. నెక్స్ట్ టామ్ ప్యాసేజ్లు వచ్చినప్పటికి ఏంటంటే ద నెక్స్ట్ డే వాజ్ సండే ప్యాసేజ్, రియల్లీ ఆస్క్ టామ్, ఈ ప్యాసేజ్. గోస్ట్ సెడ్ హక్, ఈ ప్యాసేజ్. దే వెంట్ టు ది స్మాల్ జైల్, ఇదొకటి. టామ్ అండ్ బెక్కీ వేర్ హ్యాపీ బట్ వెరీ టైర్డ్ అండ్ హంగ్రీ, ఈ ప్యాసేజ్ ఒకటి. సరిపోతాయి. ఓకేనా? ఈ 4 ప్యాసేజ్లు బాగా చూసుకోండి. ఇంకేమైనా తెలిస్తే నేను ఇంకో వీడియో చేసి చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు చూసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన టాపిక్లు కనుక మీరు కనుక మిస్ అయ్యారా, మళ్ళీ పబ్లిక్ లాగే ఏమీ చదవకుండా తక్కువ చదువుకుని వెళ్ళారా, ఈ ఛాన్స్ కూడా మీకు పోద్ది. ఓకేనా? చెప్పినట్టుగా చదవండి చాలు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో అడగండి, చెప్తాను. అది అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసుకోవడం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.